నమస్తే. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత చాలామంది ఎంపీ సీట్ కోసమో ఎమ్మెల్యే సీట్ కోసమో చాలామంది కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఆశించి భంగపడ్డటువంటి చాలామంది నేతలు ఉన్నారు. వాళ్ళలో అసంతృప్తి కొంతమంది వ్యక్తం చేయడం జరిగింది. అంటే మేము ఎమ్మెల్యేగా టికెట్ అడిగినప్పుడు కూడా ఇవ్వలేదు అని, ఎంపీగా టికెట్ అడిగినప్పటికీ మాకు రాలేదని చెప్పేసి కొంత అసంతృప్తి ఉన్నటువంటి నేతలని మరి వాళ్లకు కార్పొరేషన్ పదవులు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ ఒక బుజ్జగించేటువంటి కార్యక్రమాన్ని చేయడం జరిగింది. దీనిపైన సైతం రకరకాలైనటువంటి విమర్శలు రావడం జరిగింది. కార్పొరేషన్ చైర్మన్లలో సైతం మాకు కూడా అన్యాయం చేయడం జరిగింది. మరి చాలా రోజుల కాలం నుంచి కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని మేము పనిచేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ కోసమే మేము ఇప్పటి వరకు కూడా ఆ పార్టీలోనే కొనసాగుతూ ఉన్నాం, మేమేమో అన్యాయం చేసినని చెప్పేసి మరి కార్పొరేషన్ చైర్మన్ పదవి దక్కనటువంటి నేతలంతా పెదవి విరుస్తూ ఉన్నారు. ఇదే సందర్భంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక కీలకమైనటువంటి నిర్ణయం దరిదాపుగా నెల 15 రోజుల క్రితమే తీసుకోవడం జరిగింది. దరిదాపుగా 36 మందికి అవకాశం కల్పించడం జరిగింది కార్పొరేషన్ చైర్మన్లలో. కొంతమంది ఏమో ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది, కార్పొరేషన్ పదవులని ఆ బాధ్యతలు వాళ్ళు తీసుకోవడం జరిగింది. మరో పక్కన కొంతమంది కార్పొరేషన్ పదవులు వాళ్ళ యొక్క పేర్లు అనౌన్స్మెంట్ అయినప్పటికీ వాళ్ళైతే ప్రమాణ స్వీకారం చేయలేదు. అయితే దీంట్లో తాజాగా వినిపిస్తున్నటువంటి సందర్భం ఏంటంటే పేర్లు ప్రకటించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక కీలకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. దీనిలో సుమారుగా 4 నుంచి 5 కార్పొరేషన్ పదవి దక్కినటువంటి వాళ్ళు, ప్రమాణ స్వీకారం చేయనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క పదవులు కూడా ఊస్తాయి, కొత్త వారికి అవకాశం వచ్చేటువంటి అవకాశం కనబడతా ఉన్నది. దాంతోపాటు మిగిలినటువంటి ఇంకొక 17 కార్పొరేషన్ చైర్మన్లకు కొత్తగా తీసుకున్నటువంటి అవకాశం ఉంటుంది. దాంట్లో చాలామందికి అవకాశం కల్పించడంతో పాటు ప్రకటించినటువంటి 36 మంది ఎవరైతే ఉన్నారో ఆ 36 మంది పేర్లలో కొన్ని పేర్లని మార్చేటువంటి అవకాశం కనబడతా ఉన్నది. దాంట్లో ఒకసారి చూసుకుందాం ఎవరెవరి పేర్లు గతంలో అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. దీనిపైన ఓయూ విద్యార్థులు, కేయూ సంబంధించినటువంటి విద్యార్థి విభాగం సంబంధించిన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చాలామంది కూడా మాకు పదవులు రాలేదు, మేము కాంగ్రెస్ పార్టీ కోసం ఫైట్ చేయడం జరిగింది, మేము కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడంలో మా వంతు పాత్ర చాలా కీలకం, దీంట్లో కొంతమంది ఏమో బీసీలకు అన్యాయం జరిగింది, ఎస్సీ ఎస్టీలకు అన్యాయం జరిగింది, విద్యార్థులకు అన్యాయం జరిగింది ఈ నామినేటెడ్ పోస్టులు అని చెప్పేసి రకరకాలైనటువంటి భిన్నమైనటువంటి వాదనల్ని పేర్లు ప్రకటించిన తర్వాత రావడం జరిగింది. ఇదే సందర్భంలో దీంట్లో కొంత పేర్లు మార్చి ఏ సామాజిక వర్గాలకు రాలేదు, ఏ వర్గాలకు రాలేదు అన్నటువంటి వాటిని అన్నిటి కూడా బేరీజు వేసుకొని వాటిలో కొన్ని పేర్లని పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఒకసారి చూసుకుందాం. చాలామంది దీంట్లో ఎమ్మెల్యేలుగా పోటీ చేసి గతంలో ఎమ్మెల్యేలుగా పనిచేసి చేసినటువంటి వ్యక్తులు సైతం ఈ కార్పొరేషన్ చైర్మన్లలో ఉండడం జరిగింది. ఒకసారి చూసుకున్నట్టయితే ఉంటే మరి కార్పొరేషన్ చైర్మన్లు చూసుకుంటే పటేల్ రమేష్ రెడ్డి గతంలో ఈ ప్రకటించినటువంటి పేర్లు, ఇవి గతంలో ప్రకటించినటువంటి పేర్లు. దీంట్లో 36 మంది పేర్లుంటే దరిదాపుగా 5-6 పేర్లు మారేటువంటి అవకాశం స్పష్టంగా కనబడతా ఉన్నది. మరి ఎవరి మారుతాయి అనేది కూడా ఒకసారి పేర్లు చదివిన తర్వాత ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. పటేల్ రమేష్ రెడ్డికి టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ను ఇవ్వడం జరిగింది. నేరెళ్ల శారద మహిళా కమిషన్ ఆమెకు ఆ బాధ్యతలు అప్పగించడం జరిగింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మరో పక్కన నూతి శ్రీకాంత్ బీసీ ఆర్థిక సంస్థను ఆయనకు అప్పగించడం జరిగింది. రాయల నాగేశ్వరరావు గిడ్డంగుల సంస్థ, ఎన్ ప్రీతం ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా ఆయనకు అవకాశం ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత. శివసేనారెడ్డికి తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ, ఆయనకు మరి యూత్ కాంగ్రెస్ పార్టీ నేత శివసేనారెడ్డి తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఆయనకు అప్పగిస్తే, ఈరవత్రి అనిల్కి ఖనిజాభివృద్ధి సంస్థ, జగదీశ్వరరావు కొల్లపూరి అనేది ఇరిగేషన్ డెవలప్మెంట్ సంస్థ, మెట్టు సాయి కుమార్కి మత్స్య సహకార సంఘాల సమైక్య సంస్థని ఆయనకు అప్పగించడం జరిగింది. గురునాథ్ రెడ్డి పోలీస్ గృహ నిర్మాణ సంస్థ, మరి గురునాథ్ రెడ్డి కొడంగల్ రెడ్డి మరి పోలీసు గృహ నిర్మాణ సంస్థ, జ్ఞానేశ్వర్ ముదిరాజ్కి విజయ డైరీ సంస్థను అప్పగించడం జరిగింది. బెల్లయ్య నాయకు గిరిజన సహకార ఆర్థిక సంస్థను ఆయనకు ఆ బాధ్యతలు అప్పగిస్తే, జంగా రాఘవరెడ్డి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తే. ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ రియాజ్, ఈయన కూడా వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తికి గ్రంథాలయ పరిషత్తును ఆయనకు అప్పగించడం జరిగింది. నిర్మల మరి జగ్గారెడ్డి సతీమణి పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థను ఆమెకు అప్పగించడం జరిగింది. మరి ఇప్పటికే జగ్గారెడ్డి
ఇంతకుముందు ఎమ్మెల్యేగా టికెట్ అవకాశం ఇస్తే ఆయన ఓడిపోవడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఆయనకు పదవి ఉండడం జరిగింది. వర్కింగ్ ప్రెసిడెంట్కి సంబంధించింది ఏదో ఉంది కాంగ్రెస్ పార్టీలో జగ్గారెడ్డికి. వాళ్ళ భార్యకేమో ఇప్పుడు పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ. దాంతోపాటు వాళ్ళ కూతురు కూడా నిన్ననో మొన్ననో యూత్ కాంగ్రెస్ సంబంధించినటువంటి ఏదో పోస్ట్ ఇవ్వడం జరిగింది. ఇది ఇట్లా ఉంటుంది. ఈ జగ్గారెడ్డి సతీమణి నిర్మలకు పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ, ఎస్ అన్వేష్ రెడ్డికి విత్తనాభివృద్ధి సంస్థ, ఎం విజయబాబుకి రాష్ట్ర సహకార గృహ నిర్మాణ సమైక్య, కాసుల బాలరాజ్కి ఆగ్రోస్, బండ్రు శోభరాణి మహిళా సహకార అభివృద్ధి సంస్థ, మానాల మోహన్ రెడ్డి రాష్ట్ర సహకార యూనియన్, చల్ల నరసింహారెడ్డికి అర్బన్ అండ్ ఫైనాన్స్ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ, కె నాగు గిరిజన సహకార ఆర్థిక అభివృద్ధి సంస్థ. ఆయనకు మరి ఇక్కడ బెల్లయ్య నాయకు గిరిజన సహకార ఆర్థిక సంస్థని ఇవ్వడం జరిగింది. మరో పక్కన ఇక్కడ కె నాగుకు సైతం గిరిజన సహకార ఆర్థిక అభివృద్ధి సంస్థ. మరి ఈ రెండు ఒకటి తిరిగినాక ఉన్నాయి. మరి ఇది ఏందనేది చూడాలి. ఇక జనక్ ప్రసాద్ కనీస వేతన సలహా మండలి, ఎం వీరయ్య వికలాంగుల సంస్థ, నాయుడు సత్యనారాయణ హస్తకళల సంస్థ, ఎంఏ జబ్బర్ వైస్ చైర్మన్ మైనార్టీల ఆర్థిక సంస్థ, మల్రెడ్డి రామరెడ్డి రోడ్డు అభివృద్ధి సంస్థ, మల్రెడ్డి రంగారెడ్డి సోదరుడు అనుకుంటేనే మల్రెడ్డి రామరెడ్డి రోడ్డు అభివృద్ధి సంస్థ, కాల్వ సుజాత వైశ్య సంస్థ, పోదెం వీరయ్య గతంలో భద్రాచలం ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి పోదెం వీరయ్య అడవి అభివృద్ధి సంస్థను మరి ఆయనే లాస్ట్కు కార్పొరేషన్ చైర్మన్ల కాడికి వచ్చింది ఆయన కథ. పోదెం వీరయ్యకు అటవీ అభివృద్ధి సంస్థ, ఏ ప్రకాష్ రెడ్డి రాష్ట్ర ట్రేడింగ్ ప్రమోషన్ కార్పొరేషన్, కె నరేందర్ రెడ్డి శాతవాహన అర్బన్ అభివృద్ధి సంస్థ, పుంజాల అలక్య సంగీత నాటక అకాడమీ, ఎస్ గిరిధర్ రెడ్డి ఫిలిం డెవలప్మెంట్ సంస్థ, మన్నే సతీష్ కుమార్ రాష్ట్ర టెక్నాలజీ సర్వీసెస్ అభివృద్ధి, జైపాల్ అత్యంత వెనుకబడిన వర్గాల సంస్థ, ఈ వెంకట్రామరెడ్డి కాకతీయ అర్బన్ అభివృద్ధి సంస్థ. ఈ సంబంధించినటువంటి ఈ అన్నిటిని కూడా గతంలో అప్పగించడం జరిగింది రేవంత్ రెడ్డి. ఇప్పుడు దీంట్లో కొంతమంది పేర్లను కూడా మార్చేటువంటి అవకాశం స్పష్టంగా కనపడతా ఉంది. మరి ఎవరెవరు పేర్లు మార్చేటువంటి అవకాశం ఉంటుంది, ఎందరికీ మళ్ళీ కొత్త పేర్లు తెర మీదకి రాబోతా ఉన్నాయనేది కూడా మనం చూడాల్సినటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మిగిలిపోయినటువంటి ఏవైతే పోస్టులు ఉన్నాయో, మిగిలినటువంటి 12 మంది ఏవైతే ఉన్నాయో, ఈ 12 మందికి ఎవరికి, మిగతా ఉన్నటువంటి 17 ఎవరికి ఇస్తారు. ఒక పక్కన దీంట్లో కొంతమంది ఏమో దీంట్లో కూడా రెడ్డిలకే అవకాశం కల్పించిండ్రు, బీసీలకు అన్యాయం చేసిండ్రు, ఇక్కడ ఎస్సీలకు అన్యాయం చేసిండ్రు అన్నటువంటి కొన్ని వాదనలు వినపడుతున్నటువంటి సందర్భంలో రేవంత్ రెడ్డి సైతం దీనిపైన ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించబోతా ఉన్నారు. పార్టీ కోసం పనిచేసినటువంటి వాళ్ళకి ఇక్కడ కార్పొరేషన్ చైర్మన్లో అవకాశం కల్పించాలన్నటువంటి ప్రయత్నం మరి కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది, ఆ దిశగా ప్రయత్నాలు చేస్తూ ఉంది. వీటిపైన కూడా ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం కనబడతా ఉన్నది. వీటిలో ఒక పక్కన ఖాళీగా ఉన్నటువంటి పిసిసి చీఫ్ను ఈరోజు రేపు మరి కొత్త అధ్యక్షుడిని నియమించేటువంటి అవకాశంతో పాటు కొత్త మంత్రివర్గంలో కొత్త వారు ఎవరైతే ఉన్నారో 6 4 కొత్త వారికి అవకాశం, మరో పక్కన మిగిలినటువంటి 17 కార్పొరేషన్ చైర్మన్లకి వాళ్ళకి కూడా అవకాశం కల్పించేటువంటి ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది. చూద్దాం మరి దీంట్లో ఎవరికి ఏ సామాజిక వర్గాలను బేస్ చేసుకొని ఎవరికి అవకాశం కల్పిస్తారనేది కూడా, ఇది కూడా 1 వీక్లో ఈ సంబంధించినటువంటి కార్పొరేషన్ చైర్మన్ల పైన కూడా ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం స్పష్టంగా కనపడతా ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.